ఈ రాష్ట్రంలో నిజంగా హోంమంత్రి నిద్రపోతున్నారా మీరు? మీకు బాధ్యతమైన ఒక పదవిస్తే మీరు ఆ పదవి యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోయి మీరెంతప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మీరు పరిపాలన చేస్తున్నారు తప్ప యాజ్ ఏ హోమ్ మినిస్టర్‌గా మీరు ఖచ్చితంగా నిద్రపోతున్నారు. అమ్మ మీరు ఇప్పటికైనా మేల్కొనండి. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే అనకాపల్లి నియోజకవర్గంలోనే 14 ఏళ్ల మైనర్ బాలికని పీక కోసేశారు. బిల్డింగ్ పై నుంచి తోసేసి అదొక హత్య జరిగినా కూడా మీరు రెస్పాండ్ అవ్వరు. అలాగే మీరు మరి మీ సొంత విశాఖ జిల్లాలోనే ఒక నేవీ అధికారి మరి అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఒక ఆడపిల్లను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే ఎవరిచ్చిన ధైర్యం ఇది? మీరిచ్చింది కాదా? మీరు మీ రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్కుని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి మహిళలకు భద్రత లేకుండా మీరు చేసిన ఈ రెడ్ బుక్ వాళ్ళని కదా ఈ అరాచకం. మీరు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీరు ప్రవర్తించినట్టయితే ఈరోజు ఆ మగవాళ్ళు మృగాలుగా తయారయ్యే వాళ్ళ కేవలం మీ రెడ్ బుక్ అని ఒకటి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళని మృగాలుగా మార్చి ఈరోజు మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా మీరు ఒకరోజు ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. అమ్మ హోమ్ మినిస్టర్ అమ్మ మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు గతంలో మైనర్ బాలికల్ని మరి రేప్ చేసినప్పుడు వాటర్ ఎన్కౌంటర్ చేయించారు కదా, వాళ్ళే దూకేశారో అది ఎన్కౌంటర్ ఏది ఏమైనా ఒక వాటర్ ఎన్కౌంటర్ అనేది ఒక సృష్టించారు కదా, మరి ఈరోజు నేవీ ఉద్యోగిని మీరు ఎందుకు వాటర్ ఎన్కౌంటర్ చేయరు? అంటే నేవీ ఉద్యోగి డబ్బున్నవాడు ఉన్నత వర్గమైన వ్యక్తి అని చెప్పి అతని మీద కనీసం మీరు స్పందించరు. ఆ మహిళ విషయమే మీరు స్పందించరు. అంటే ఒక మహిళను సంబంధించి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన వ్యక్తిని మీరు ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్‌తో చట్టం ముందు చక్కగా తీసుకెళ్ళి భద్రతా పరంగా తీసుకెళ్తున్నారు. అదే సామాన్యులైతే వాటర్ ఎన్కౌంటర్ అయిపోతారు. అది మీ పరిపాలన. అని ప్రతి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకి ఏదైతే పోలీసులకు ఉన్నారో హోంశాఖకి కొన్ని ర్యాంకులు ఇస్తుంది. దీన్ని ఎలా చూస్తాం మేడం? అంటే బీహార్ కంటే తక్కువ ర్యాంకులో మనం ఉన్నాం. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఈ హోమ్ మినిస్టర్ నిద్రపోతుంది. అందుకే మన రాష్ట్రంలో క్రైమ్ రేట్ రోజు రోజుకి విచ్చలవిడితనం పెరిగిపోయి చిన్న లేదు పెద్ద లేదు ఆడవాళ్ళ అందరి మీద. ఎందుకంటే ఎక్కడైతే మందు విచ్చలవిడిగా దొరుకుతుందో, ఎక్కడైతే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందో, ఎక్కడైతే మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయో, ఎందుకంటే ఆ పార్టీ స్వయాన ఎంపీఏ డ్రగ్స్కి వాడుతూ పట్టబడ్డాడు. ఎక్కడైతే మేమేం చేసినా మా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి విచ్చలవిడిగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చోటామోటా నాయకుల దగ్గర నుంచి పదవుల్లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల వరకు అందరికీ వ్యవస్థల మీద గౌరవం పోయి ఈరోజు బిహేవ్ చేయటం వల్లే మన క్రైమ్ రేట్ ఏదైతే కేంద్రం మరి పోలీస్ శాఖకి ఏదైతే ర్యాంకింగ్ ఇస్తుందో ఆ డిపార్ట్మెంట్కి లీస్ట్ ర్యాంక్ రావటం కారణం మన హోమ్ మినిస్టర్ గారు నిద్రపోవటం వల్లనే. చంద్రబాబు నాయుడు గారికి మెప్పు కోసమో, లోకేష్ గారిని నా సోదరుడు అని ఆయనకి భజన చేయడం కోసం మాత్రమే ఆమె ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో చిన్న బిడ్డలకి, మహిళలకు, ప్రజలకు రక్షణ కల్పించడంలో ఆమె పూర్తిగా విఫలం.